బానిస అని బైబిల్ చెప్తున్నది. అబద్ధమును చెప్పు ప్రతివాడు అబద్ధమునికి బానిస అని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియసహోదరులారా, చూడండి, ఈ లోకంలో అబద్ధము చెప్పిన వ్యక్తి లేదు. అందుకే దేవుడు వాక్యాన్ని మోసం చేసిన మానవుడు చేసిన ప్రతి పాపమునకు అతడు దేవుడికి జవాబు చెప్పాలి. ఈ లోకంలో అధికారం కానీ హృదయ లోకంలో ఉన్న చెడుతనం, మానవుడి హృదయ లోకంలో ఉన్నటువంటి ఆ చెడుతనం నుంచి ఎవరు కూడా దేవుడికి తప్పలేదు. అందుకే ఈ నా పాపమును మోసిన వాడు మంచి పాపమును మోసి మరణించి మరణం నుంచి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు వారని బైబిల్ కనిపిస్తుంది. ఈ పాపము నా పాపం అనగా మనం అనేక సార్లు అబద్ధాలు చెప్పాం, మనం అనేక సార్లు ఎదుటి వాళ్ళని దూషించాం, ఎదుటి వాళ్ళని మన నోటితోటి అనేక సార్లు దూషణ మాటలు మాట్లాడి మనిషి ఎదుటి వాడిని నిందించాం. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ప్రతి మనిషి దేవుడి పోలికలో ఉన్నాడు. ప్రతి మనిషిని గౌరవించకుండా ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించకుండా బ్రతికిన ప్రతి వాడికి దేవుడి ఎదుట తీర్పు ఉండదని బైబిల్ చెప్తున్నది. ప్రియసహోదరులారా, మనిషి ఎదుటి వాడిని దూషించుతూ తన సొంత ఇంటి వారిని దూషించుతూ బ్రతికి అతడు నీతిమంతుడు అనుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. నిరీక్షణ కలుగుతుంది. సహోదరులారా, ఆయన మనుషులకు సహోదరులారా, ఆలోచించండి. మన హృదయంలో మంచి కనపడదా? మనం అనేక సార్లు దూషించలేదా? మనం అనేక సార్లు హృదయంలో దారి తప్పుకోలేదు. క్రీస్తు వారి లోకానికి వచ్చారు. నిత్య జీవనమును ఇచ్చుటకు బైబిల్ చూడండి, మానవుడి జీవితంలో కొంతకాలమే మనిషికి బలపడే 70 సంవత్సరములు 80 సంవత్సరములు మనిషి జీవితం అంతకంటే మించి ఉండదు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. మానవుడి జీవితం ఎంతో తాత్కాలికమున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రయాసముతోటి భారముతోటి ఉన్న సమస్యలారా, యేసుక్రీస్తు వారి వరకు వచ్చిన ఎడల ఆయన మనిషికి విశ్రాంతిని కలిగజేశాడు. యేసుక్రీస్తు వారి లోకంలోకి మనిషిగా వచ్చి మానవుడి యొక్క పాప భారముని యేసుక్రీస్తు ఈ లోకంలో మనకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ లోకంలో మనిషికి దుఃఖమై ఉన్నది, వేదన బైబిల్ చెప్పుచూ ఉన్నది. మీ దుఃఖమును తీసివేయుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అని ఎంత సంపాదించినప్పుడు కూడా మనకి నెమ్మది అనేది దొరకదు. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే మానవుడికి సమాధానం, నెమ్మది. ఎందుకంటగా మానవుడి పాప భారమును యేసుక్రీస్తు వారు తన మీద మోసి మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడు. మనిషి కావాలని దేవుడి లోకంలోకి వచ్చిన్నాడు. ప్రియసహోదరులారా, మానవుడికి శాంతి సమాధానం కావాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, దయచేసి ఆలోచించండి. ప్రతి అన్యాయము, ప్రతి అక్రమము, ప్రతి దౌర్జన్యం, ప్రతి పాపము దేవుడి ఎదుట రాయబడి ఉన్నది. ప్రతి మోసపూరితమైన క్రియలు దేవుడి ఎదుట రాయబడి ఉన్నవని వారు దేవుడికి జవాబు చెప్పాలి అని బైబిల్ సెలవిస్తుంది. అయితే నీ పాప భారం ఆశ్రయించాలని దేవుడు అడగట్లేదు. మనుషులు పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే చాలు, మనిషి సత్య మార్గంలో జీవ మార్గంలో నడిస్తే చాలు, వారు రక్షించబడతారని బైబిల్ చెప్తున్నది. మీరు నేను ప్రతి వారు కూడా సత్య మార్గంలో జీవ మార్గమైన యేసుక్రీస్తు వారి మార్గంలో ప్రతి వారు నడిచి పాపములను విడిచిపెట్టాలని, ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందుతారని బైబిల్ చెప్తూ ఉన్నది. మనుషులందరూ కూడా అబద్ధములకు బానిసలై ఉన్నారు. మానవులందరూ కూడా అబద్ధములు చెప్తూ అబద్ధములు సాగుతున్నారని, మనిషి హృదయంలో సత్యము లేదని, మనిషి తన ఉద్యోగంలోనూ బంధువుల్లోనూ ఎల్లప్పుడూ అబద్ధమే చెప్తున్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, అబద్ధము చెప్పు ప్రతివాడు అబద్ధమునికి మనము ప్రియ సహోదరులారా, మానవుడు డబ్బులు ప్రేమిస్తూ తన సొంత ఇంటి వారిని ప్రేమించట్లేదు. మానవుడి హృదయంలో ప్రేమ లేదు. మానవుడి హృదయం బండరాటిగా ఉన్నది. మానవుడి హృదయము దేవుడికి వ్యతిరేకంగా ఉంది. అందుకే ప్రతి వాడిని నరకం సహోదరులారా, అయితే నీ హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు వారి పాపం నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నిత్య జీవం దొరుకుతుంది. సహోదరులారా, ఇది దేవుడి సత్యం. దేవుడు మానవుల దగ్గర నుంచి డబ్బులు ఆశించట్లేదు. మనమిచ్చే డబ్బులు, వెండి బంగారాలు దేవుడికి అవసరం లేదు. మానవులు పాపాన్ని విడిచిపెట్టి సత్య మార్గంలో నడవాలని దేవుడి యొక్క ఉద్దేశం. సహోదరులారా, దేవుడు మానవుని వంటి కాదు, దేవుడు మనుషుల వంటి వాడు కాదు. దేవుడు మానవుల వల్ల అబద్ధమాడేది. మనం అబద్ధమాడినట్టు దేవుడు అబద్ధమాడేవాడు కాదు. మనం మోసగించినట్టు దేవుడు మోసగించేవాడు కాదు. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు.
యథార్థవంతుడు, ప్రతి వాడికి వాడి పిల్లల తరపున దేవుడు ప్రతిఫలమిచ్చేవాడని బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకే ఆ ప్రభువు మనమందరము దారి తప్పిపోయామని తెలిసి ఆయన మన నిమిత్తము ఈ లోకంలో మానవుడిగా వచ్చి మన పాప భారాన్ని, మన శిక్షను యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని సిలువలో మరణించి, మానవుడు చేసిన సొంత పాపమే వారి శత్రువు అని, మానవుడు చేసిన మోసమే వారి శత్రువు, మానవుడు చేసిన దొంగ వ్యాపారమే వారి శత్రువు, మానవుడు చేసిన అతిక్రమమే వారి శత్రువు అని బైబిల్ చెప్తూ ఉన్నది. మనిషికి శత్రువు లేదు, మనిషి చేసిన పాపము వారి శత్రువు అని బైబిల్ చెప్తూ ఉన్నది. అయితే నీ నా శత్రువు మరణమైనటువంటి ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు విడిచివేసి ఉన్నారు. మరణపు ముళ్ళులో యేసుక్రీస్తు వారు తీసివేసి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరులారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను నీ కొరకు నా కొరకు అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా నిత్య జీవాన్ని పొందుతారని బైబిల్ చెప్తూ ఉన్నది. నిత్య జీవము నీకు నాకు ఇచ్చటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషికి సమాధానం నెమ్మదిని ఇచ్చినప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి ఎంతో ప్రయాసంతోటి దుఃఖంతోటి ఉన్నాడని, మనిషికి నెమ్మది లేదు అని, మనిషి తన జీవితంలో నిరీక్షణ లేక ఉన్నాడని, సమస్యలతో ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. కారణము మనిషి దేవుడికి దూరం అయిపోయి ఉన్నాడు. అయితే మనిషి తిరిగా మరలా తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని ఎల్ల ఆ మనిషి రక్షించబడతాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, దేవుడు మనుషుల దగ్గర డబ్బులు అడగట్లేదు, మనుషుల దగ్గర ఆశీర్వాదాలు దేవుడు అడగట్లేదు. మనుషులు పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడితే చాలు, మనిషి సత్య మార్గంలో జీవ మార్గంలో నడిస్తే చాలు, వారు రక్షించబడతారని బైబిల్ చెప్తున్నది. మీరు నేను ప్రతి వారు కూడా సత్య మార్గంలో జీవ మార్గమైన యేసుక్రీస్తు వారి మార్గంలో ప్రతి వారు నడిచి పాపంలో విడిచిపెట్టాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరులారా, ఈ వాక్యమును ఉచితంగా మీకు అనుగ్రహిస్తాం. చూడండి, క్రీస్తు యేసు మానవుల పాపం నిమిత్తమై సిలువలో మరణించాడు. మరణమును ఆయన విశ్వాసించిన ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందుతారని బైబిల్ చెప్తూ ఉన్నది. మనుషులందరూ కూడా అబద్ధములకు బానిసలై ఉన్నారు. మానవులందరూ కూడా అబద్ధములు చెప్తూ అబద్ధములు ప్రీతిస్తారని, మనిషి తన ఉద్యోగంలోనూ బంధువుల్లోనూ ఎల్లప్పుడూ అబద్ధమే చెప్తున్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, అబద్ధము చెప్పు ప్రతివాడు అబద్ధమునికి బానిస, అబద్ధమునకు బానిస అని బైబిల్ చెప్తూ ఉన్నది. అబద్ధమును చెప్పు ప్రతివాడు అబద్ధమునికి బానిస అని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, చూడండి, ఈ లోకంలో అబద్ధము చెప్పిన వ్యక్తి లేదు. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, సత్యవంతుడు ఒక్కడునూ లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడు గురించే మహిమను మొదలైపోతున్నారని బైబిల్ చెప్తూ ఉన్నది. కాబట్టి దేవుడు సత్యవంతుడు కాబట్టి దేవుడు మానవులను చూసినప్పుడు వారి అబద్ధమే మానవులు నిత్య నరకాన్ని పంపిస్తున్నది. దేవుడు సత్యవంతుడు, దేవుడి ఆకాశంలో నిర్మించిన దేవుడు మనుషుల పట్ల ఎలా రాశాడో ఆయన మనుషుల పట్ల న్యాయవంతుడిగానే ఉంటాడని బైబిల్ చెప్తున్నది. కానీ మనమైతే అబద్ధములతోటి మోసములతోటి మానవులు దారి తప్పిపోయి దేవుడి యొక్క సత్యము నుంచి దూరమైనందున ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క పాప జ్ఞానం నిమిత్తమై సిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచినాడని బైబిల్ చెప్తున్నది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవం పొందుతారని బైబిల్ చెప్తున్నది. నిత్య జీవము క్రీస్తు యేసునందు ఉన్నది. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవరినూ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేరు. మన పాపమును మనం ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని ఎల్ల మనుషులను రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు. మనిషి గర్వాన్ని విడిచిపెట్టాలి. నేను నీతిమంతుడిని, నేను మంచివాడిని అని గర్వాన్ని విడిచిపెట్టి మనిషి పశ్చాత్తాపడితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఇస్తే వారు రక్షించబడతారని బైబిల్ చెప్తూ ఉంటుంది. ప్రియ సహోదరులారా, మీరు రక్షణ పొందుటకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. మనిషి రక్షణ పొందేది యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసుక్రీస్తు వారి బలియాగము మనిషి యొక్క పాపమును కొట్టివేసినది. ఆయన విశ్వాసం వాడు నశింపక నిత్య జీవం పొందుతాడని బైబిల్ చెప్తుంది. ప్రియ సహోదరులారా, ఇది దేవుని సత్యము. క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి మనిషి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ఆ మనిషి రక్షించబడతాడని బైబిల్ చదివిస్తుంది. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందని దేవుడి వాక్యము మీకు ఉచితంగా ఇస్తున్నాము. దేవుడి యొక్క సత్యము, దేవుడి యొక్క వాక్యమును మీకు తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రియ సహోదరులారా, ఈ లోకములో మనమేమీ చేయలేదు. ఈ
లోకంలోకి మానవుడిని తీసుకురాలి. కానీ దేవుడు ఈ లోకంలో మనిషి డబ్బు కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. మానవుడి సంకల్పము, మానవుడి జీవితం తాత్కాలికమే. మహాబలం ఉంటే 70 సంవత్సరములు 80 సంవత్సరములు మానవుడి జీవితం తాత్కాలికం. ఈ తాత్కాలికమైన జీవితంలో మానవుడు అనేకమైన విషయాల్లో పట్టబడి పాపం చేత పట్టబడి బ్రతుకుతూ ఉన్నాడని, ఆ పాపం నుంచి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కరే అని మనిషి గ్రహించి దేవుడి వైపు, నిజ దేవుడి వైపు, క్రీస్తు యేసు వైపు తిరిగి పశ్చాత్తాపడి ఆయనను రక్షకుడిగాను ప్రభువుగాను అంగీకరిస్తే అతడు నిత్య రాజ్యాన్ని పొందుతాడని బైబిల్ చెబుతూ ఉన్నది. మోసము, ద్వేషము, అసూయ మానవుడి హృదయంలో అనేకమైన పాపములున్నవి. మానవుడి హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మనిషి హృదయంలో అశ్లీలత ఉన్నది. మానవుడి హృదయంలో వ్యభిచారం ఉన్నది. మానవుడి హృదయంలో అన్యాయపు సంపాదన ఉన్నది, దుర్మార్గత ఉన్నది. మానవుడి హృదయంలో అబద్ధములతోటి మనిషి నింపబడి ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. మనిషి చేసిన ప్రతి దానికి మానవుడి దేవుడికి జవాబు చెప్పాలి. మనిషి చేసిన దొంగ వ్యాపారం, వడ్డీ వ్యాపారం, బలహీనులు దోచుకోవడం, అక్రమ సంపాదన, దౌర్జన్యము, మానవుడు చేసిన ప్రతి పాపములకు మనిషి దేవుడి ఎదుట జవాబు చెప్పాలి. అందుకే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. మానవుడు పాపమును తప్పించుకొని క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి రక్షణ పొందాలని మీ కొరకు ఈ మాటలు తెలియజేసిన ప్రియ సహోదరులారా, మనిషి సత్యమును గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. ఎక్కడ చూసినా చూడు, మనిషి డబ్బు కోసము సొంత అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని మోసం చేస్తే నీతిమంతుడు అవుతాడా? ఆలోచించండి. అనుదినం అబద్ధం చెప్తే మనిషి నీతిమంతుడు అవుతాడా? సత్యవంతుడు అవుతాడా? దేవుడి వాక్యం చెప్తున్నది, సత్యవంతుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడని బైబిల్ చెప్తున్నది. ప్రియ సహోదరులారా, దయచేసి మనిషి పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి. మానవుడు మోసమును విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి. మానవుడు చేసిన అతిక్రమము, దుర్వ్యాపారం, దొంగ వ్యాపారం, వడ్డీ వ్యాపారం, బలహీనులు దోచుకోవడం, మనిషి చేసిన అక్రమం, సంపాదన నిమిత్తమై ఈ లోకంలో అధికారం నుంచి మానవుడు తప్పించుకోవచ్చు, కానీ దేవుడు కల్పించి నుంచి మనిషి తప్పించుకోలేడని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ప్రతి మనిషికి ఒక దినం ఉన్నది, మరణ దినం ఉన్నది. ఆ మరణ దినాన దేవుడు ప్రతి వారిని వారి చేసిన పనులను బట్టి వారిని లెక్కడున్నాడు. అయితే మనిషి దగ్గర లెక్క లేదు. మనిషి చేసిన పాపములకు, మనిషి చేసిన మోసములకు, అతిక్రమములకు లెక్క లేదని బైబిల్ చెప్తూ ఉన్నది. మానవుడి హృదయంలో సత్యం లేదని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, మనమందరం కూడా అబద్ధం చెప్పి దారి తప్పిపోయిన వ్యక్తులమే. అందే ప్రతి మనిషి కూడా అబద్ధం చెప్పి దారి తప్పిపోయిన వ్యక్తే. మనిషి దేవుడికి దూరం అయిపోయాడు, మనిషి సత్యానికి దూరం అయిపోయాడు. మనిషి సత్యంలో బ్రతక అసత్యంలో బ్రతుకుతూ దేవుడి నుంచి అతడు దూరం అయిపోయినాడు. ప్రియ సహోదరులారా, అందుకే దేవుడు కరుణాసంపన్నుడై మనల్ని రక్షించడానికి, మనకు మంచి మనసునిచ్చి, మంచి ఆలోచన నుంచి మనిషిని సత్య మార్గంలో, జీవ మార్గంలో నడిపించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియ సహోదరులారా, దేవుడి సత్య మార్గమును గమనించిన ఎడల, దేవుని యొక్క మార్గమును మానవుడు గమనించకపోతే అతడు రక్షించబడలేడు. ప్రియ సహోదరులారా, దేవుడి సత్య మార్గమును మనిషి అనుసరించకపోతే మనిషి బ్రతకలేడు, మరణిస్తాడు. ప్రియ సహోదరులారా, మనిషికి రెండవ మరణం ఉన్నది, మరణం తర్వాత తీర్పు ఉన్నది. ప్రియ సహోదరులారా, ఆ తీర్పు నుంచి రక్షించబడాలని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి, మానవుడిగా మనుషులందరి నిమిత్తమై ఆయన సిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. ఇంకోటి, దేవుడి వాక్యమును దృష్టిలోకి ఇస్తున్నాం. ఆలోచించండి. మానవుడి జీవితము ఒకటే, మనిషి ఒకటే జీవితం అనుభవిస్తాడు. ఈ లోకంలో జీవించిన వారందరము కూడా దేవుడికి జవాబు చెప్పాలి. మనిషి చేసిన అక్రమం, అన్నదమ్ములు మోసం చేసిన, అక్క చెల్లెల్ని మోసం చేసిన, మానవుడు చేసిన ప్రతి పాపములకు అతడు దేవుడికి జవాబు చెప్పాలి. ఈ లోకంలో అధికారం నుంచి మనిషి తప్పించుకోవచ్చు, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ హృదయ లోపల ఉన్న చెడుతనం, మానవుడి హృదయ లోపల ఉన్నటువంటి ఆ చెడుతనం నుంచి ఎవరు కూడా దేవుడికి తప్పించలేరు. సహోదరులారా, అందుకే ఈ నా పాపమును మోసిన వాడు యేసుక్రీస్తు వారు, మనిషి పాపమును మోసి మరణించి మరణము నుంచి తిరిగి లేచిన వాడు యేసుక్రీస్తు వారని బైబిల్ చదివిస్తుంది. ఈ పాపము నా పాపం అనగా మనం అనేక సార్లు అబద్ధాలు చెప్పాం, మనం అనేక సార్లు ఎదుటి వాళ్ళని దూషించాం, ఎదుటి వాళ్ళని మన నోటితోటి అనేక సార్లు దూషణ మాటలు మాట్లాడి మనిషి ఎదుటి వాడిని నిందించాం. అయితే దేవుడు వాక్యం చెప్తుంది, ప్రతి మనిషి దేవుడి పోలికలో ఉన్నాడు. ప్రతి మనిషిని గౌరవించకుండా, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించకుండా బ్రతికిన ప్రతి వారికి దేవుడి ఎదుట తీర్పు ఉన్నదని బైబిల్ చెప్తూ ఉన్నది. ప్రియ సహోదరులారా, మనిషి ఎదుటి వాడిని దూషించుతూ, తన సొంత ఇంటి వారిని దూషించుతూ బ్రతికి అతడు నీతిమంతుడు అనుకుంటున్నాడు.
ప్రియ సహోదరులారా ఆలోచించండి. తల్లిదండ్రులు దూషించేవాడు దేవుడు నీతిమంతుడిగా ఎత్తడు. వాడు మరణిస్తే నరకానికే వెళ్తాడు. వాడు మరణిస్తే పాపమునకు తీర్పుకు వాడు వెళ్తాడని ఈరోజు ఈ పాపమును పశ్చాత్తాపడితే, ఈ రోజే నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే క్రీస్తు యేసునందు నీకు రక్షణ కలుగుతుంది. క్రీస్తు యేసునందు నీకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన మనుషులను నీకు నరకాన్ని రక్షించి నిత్య జీవం నుంచి నిన్ను బ్రతికిస్తాడు. సహోదరులారా ఆలోచించండి. మన హృదయంలో మంచితనం ఉండదా? మనం అనేక సార్లు దూషించలేదా? మనం అనేక సార్లు హృదయంలో దారి తెచ్చుకోలేదా? మనము ప్రియ సహోదరులారా, మానవుడు డబ్బును ప్రేమిస్తూ తన సొంత ఇంటి వారిని ప్రేమించట్లేదు. మానవుడి హృదయంలో ప్రేమ లేదు. మానవుడి హృదయం బండరాటిగా ఉన్నది. మానవుడి హృదయము దేవుడికి వ్యతిరేకంగా ఉంది. అందుకే ప్రతి వాడిని నరకం సహోదరులారా. అయితే నీ హృదయాన్ని మార్చుకొని క్రీస్తు వారి పాపం నిమిత్తమై మరణించి తిరిగి లేచాడని నీకు నిత్య జీవం దొరుకుతుంది. సహోదరులారా, ఇది దేవుడి సత్యం. దేవుడు మానవుల దగ్గర నుంచి డబ్బులు ఆశించట్లేదు. మనమిచ్చే డబ్బులు వెండి బంగారాలు దేవుడికి అవసరం లేదు. మానవులు పాపాన్ని విడిచిపెట్టి సత్య మార్గంలో నడవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. సహోదరులారా, దేవుడు మానవుని వంటి కాదు. దేవుడు మనుషుల వంటి వాడు కాదు. దేవుడు మానవుల వల్ల అబద్ధమాడు. మనం అబద్ధమాడినట్టు దేవుడు అబద్ధమాడేవాడు కాదు. మనం మోసగించినట్టు దేవుడు మోసగించేవాడు కాదు. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ప్రతి వాడిని వాడి పిల్లల తరపున దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకే ఆ ప్రభువు మనమందరము దారి తప్పిపోయామని తెలిసి ఆయన మన నిమిత్తము ఈ లోకంలో మానవుడిగా వచ్చి మన పాప భారాన్ని, మన శిక్షను యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని శిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆ క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచితే మనిషి రక్షించబడతాడు. కేవలం విశ్వాసం